క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు పండుగ కానుక ఇవ్వనుంది ప్రభుత్వం. ఇవాళ సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా విందు భోజనం పెట్టనుంది. 195 కేంద్రాల్లో 2 లక్షల మందికి విందు ఏర్పాటు చేసింది. మరోవైపు రేపు నిజాం కాలేజీలో జరిగే విందుకు హాజరు కానున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ పండుగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 195 కేంద్రాల్లో 2 లక్షల మందికి ఇవాళ విందు ఏర్పాటు చేసింది సర్కార్. 9 జిల్లాల్లోని 95 నియోజకవర్గ కేంద్రాలు, జీహెచ్ఎంసీ పరిధిలో 100 ఏరియాల్లో విందు భోజనం పెట్టనుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద క్రైస్తవ కుటుంబాలకు పండుగ కానుక ఇవ్వనుంది. కొత్త బట్టలు పంపిణీ చేయనుంది. చర్చి కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన 2,10,000 మంది క్రైస్తవ నిరుపేద కుటుంబాలు, 10,000 అనాథ పిల్లలు, వృద్ధులకు ప్యాంటు, షర్టు, ఒక చీర, సల్వార్ కమీజ్ బట్టలతో కూడిన ప్రత్యేక ప్యాకెట్లు అందించనుంది. పండుగ కోసం సుమారు 15,37,00,000 విడుదల చేసిన ప్రభుత్వం అందులో 11,27,00,000 కానుకలు, 4,10,00,000 క్రిస్మస్ ఏర్పాట్ల కోసం వినియోగిస్తున్నారు. అయితే రేపు నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో స్పెషల్ గా క్రిస్మస్ డిన్నర్ ఏర్పాటు చేసింది మైనారిటీ సంక్షేమ శాఖ. ఈ విందుకు 5,000 మంది అతిథులు హాజరు కానున్నారు. మరోవైపు సీఎం కూడా హాజరై క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలపనున్నారు.